అడుగుతున్నాం తండ్రి. వీళ్ళు మొదట అది వీళ్ళ పొలంలో అయ్యగారు డ్యూటీకి వెళ్ళినప్పుడు దేవుని వాక్యం చేత పట్టబడ్డారు. ఆ దినాల్లో మరి వాళ్ళని ఆ వెల్లపాలెం గ్రామస్తులు కూడా వెళ్ళేసారు. నూతికి రాకుండా నీళ్ళు కూడా తోడకుండా మరి ఆ విధంగా వెళ్ళేసినప్పటికీ దేవుని వాక్యం కొరకు మరి నిలబడ్డారు. ఈ కుటుంబం పందిరి జోసెఫ్ వీళ్ళు కుటుంబాలు రెండు మరి ఎన్నో శ్రమలు మామూలుగా కాదు. మరి శనివారం ఉపవాస ప్రార్థనకు వచ్చేవారు. మరి శనివారం ఉపవాస ప్రార్థనకు వచ్చినప్పుడు వాడు అన్నీ కూడా వాళ్ళకి ఏది పండితే అదన్నీ తీసుకుని వచ్చి ఆదివారం ఆరాధన చూసుకుని వాళ్ళే వంటలు చేసుకుని మరి వాళ్ళు తెచ్చిన వాళ్ళే వంటలు చేసుకుని తినేసిన తర్వాత ప్రార్థన ముగించుకుని ఎవరింటికి వాళ్ళకి వెళ్ళిపోయేవారు. చాలా త్యాగంగా దోషం కూడా వ్యక్తి ప్రారంభించాడు. మరి పాడేరు మీటింగ్లకు వెళ్ళినప్పుడు మరి సహవాసంలో విజయ్ కుమార్ గారు అని ఒక ఆయన ఉండేవారు. ఆయన చూసి ఈయన హృదయం అప్పుడు కదిలించబడ్డారు. అంతవరకు ఈ హృదయం అంటే ప్రార్థనకి అయితే వస్తున్నాడు కానీ హృదయం వాటి కదలలేదు, పశ్చాత్తాపం లేదు, కన్నీరు లేదు. ఎప్పుడైతే ఆయన ముఖం చూసిన వెంటనే ఆయన ఉన్న దేవుని ఆత్మీయని ఆకర్షించింది. ఈ వెంటనే పశ్చాత్తాపడటం మొదలుపెట్టాడు. ఆ విధంగా ఈయన భక్తి ప్రారంభించారు. మరి గడ్డలు 2 గడ్డలు వెల్లపాలెం వెళ్తాకి మా ఊరిని జోగంపేట నుంచి ఆ 2 గడ్డలు దాటి ప్రార్థనకు వచ్చేవారు. ఆ టైంలో ఎలిజబెత్ అమ్మ గర్భిణీ స్త్రీగా ఉంది. అప్పుడు ఆ టైంలో ఆ గడ్డలు కూడా లెక్క చేయకుండా దేవుని సన్నిధికి మరి రాగలిగేవారు. మరి మీటింగ్లు అంటే వచ్చేవారు. మరి ఎంతో విశ్వాసంగానే మొదట్లో ప్రారంభించారు. కానీ మరి జోషువ కొన్ని కారణాలు బట్టి కొంతకాలం ప్రార్థనకు రాలేకపోయాడు. కొన్ని సంవత్సరాలుగా ప్రార్థనకు రాలేదు. కానీ దేవుడు తిరిగి మళ్ళీ ప్రార్థనకు వచ్చే ఏర్పాటు జోషువకు చేశాడు. ఎంతో సంతోషించేవాడు. మమ్మల్ని చూసినప్పుడు ఎంతో ఆనందించేవాడు. ఊళ్ళో తిరిగి వస్తున్నాడని మేము కూడా ఆనందపడేవాళ్ళం జోషువ విషయంలో. కనుక ఆ విధమైన మెట్లు ఈ బిడ్డలు ప్రారంభించారు. మరి తన 2 కుమారులు కూడా క్రిస్టియన్ మ్యారేజే చేశారు. కుమార్తె విషయంలో నాకు తెలియదు కానీ 2 కుమారులు కూడా క్రిస్టియన్ మ్యారేజే చేశారు. వాళ్ళు హిందువులు అయినప్పటికీ ఏదైనా వాళ్ళు కూడా లోబడ్డారు. ఆ విధంగా ఈ కుటుంబం దేవుని సన్నిధానంలో ఇప్పుడు మరి వాళ్ళు ఎంతవరకు కుమారులు కోడళ్ళు ఎంతవరకు దేవుల్లో ఉన్నారో నాకు తెలియదు. కానీ అప్పుడప్పుడు ఆనందరావు మటుకి మమ్మల్ని పిలిచి ప్రార్థన ఎక్కించుకున్నాడు రావాడు. అంతవరకే నాకు తెలుసు. కానీ వాళ్ళు అంతవరకు భక్తిలోనూ మరి జీవిస్తున్నారు. ఇంతవరకు నాకైతే తెలియదు. కానీ మరి ఆ కుటుంబాన్ని అలాగే దేవుడు నడిపించాడు. మరి తల్లి తండ్రి మార్గంలో బిడ్డలు కూడా నడవాలి. ఎందుకంటే మరి త్యాగంగా ప్రారంభించారు. వాడు దేవుని వాక్యాన్ని అంగీకరించారు. మరి పెద్ద కుమారుడు ఏంటి, చిన్న కుమారుడు ఏంటి, మరి దేవుని రాజ్యం కొరకు వాళ్ళు నిలబడలేకపోతున్నారు. ఇంకా మరి విగ్రహాల వైపు వాటి వైపే మొగ్గు చూపుతున్నారు. కానీ అయ్యో మా తల్లి తండ్రి ప్రారంభించిన ఈ భక్తులు మేము కూడా నడవాలి, ఆ భక్తి మేము చెయ్యాలి. మనకి ఈ లోకం శాశ్వతం కాదు. ఇప్పుడు కానీ ఈ లోకాన్ని మనం విడిచిపెట్టాలి. దోష సంవత్సరాలు ఎన్నో నాకు తెలియదు కానీ ఇంతవరకు దేవుడు ఇన్ని సంవత్సరాలు బ్రతికించాడు కదా. మీ నాన్న నేను అనవుతూ మాట్లాడాను. ఇంతవరకు బ్రతికించాడు, సరిపోద్ది ఇంకా అని నేను. కనుక ఇంత దీర్ఘాయువు ఈ దినాల్లో ఎవరు కూడా ఇన్ని సంవత్సరాలు బ్రతకటం లేదు. అనేకమైన వ్యాధులతో యవనస్తులు కూడా మరణం అయిపోతున్నారు. కనుక ఆ విధమైన మరణం రాకుండా దేవుడు ఎవరిని కష్టపెట్టకుండా భార్యనేంటి లేదు పిల్లలేంటి మంచం మీద ఉండి కష్టపెట్టకుండా దేవుడు క్షేమంగా ఆయన్ని
తీసుకున్నాడు. ఎవరు దుఃఖపడే పని లేదు. మనమైన వారి గురించి దుఃఖపడొద్దని దేవుని వాక్యంలో. కనుక ఈయన దేవుని రాజ్యంలో చేరి ఉంటే ఇంకెంతో మనం అందరం కూడా సంతోషించాలి. ఎందుకంటే దేవుని రాజ్యంలో చేరటం అంటే సామాన్యమైన విషయం కాదు. అంతవరకు నా రాజ్యమును నా నీతిని ఎదుకువాడే నా రాజ్యంలో చేరతాడని దేవుని వాక్యంలో. కనుక అంతవరకు శుద్ధ హృదయం గలవారు దేవుని చూచేదని దేవుని వాక్యంలో ఉంది. ఈయన హృదయం, ఈయన తలంపులు, ఈయన ఆలోచనలు, ఈయన ప్రవర్తన దేవునికి ఈయనకే తెలుసు, మనకు తెలియదు. అంటే మనుషులం కాబట్టి పైకి బాగానే కనపడతాం కదా, కానీ అంతరంగ హృదయాలు చూసేవాడు దేవుడు. కనుక మన అంతరంగ హృదయాలు చూసే దేవుడు ఉన్నాడు పైనే. ఈ లోకంలో మనం పైకి మంచిగా కనపడతాం. మేడి పండు చూడు మేలిమైండు, దాని పట్టు వైపు చూస్తే ఎలా ఉంటుంది? పురుగులు ఉంటాయి. అలాగే మన అంతరంగ హృదయం పైకి మేలుగా చక్కగా భక్తి గలవారుగా, లేదా ప్రార్థనా పరులుగా, లేదా నీతిమంతులుగా కనపడతాం. కానీ దేవుడు మన అంతరంగ హృదయాన్ని పరిశీలించే దేవుడు. ఆకాశం అంటున్నాడు. ప్రతి వాళ్ళని కూడా దేవుడు పరిశీలిస్తున్నాడు. మన నడకని, మన పడకని, మన ఆలోచన సమస్తం కూడా పరిశీలిస్తున్నాడు. ఈ లోక రాజ్యం కొరకు అనేకులు అమ్ముడైపోతూ ఉంటారు. ఈ లోక ఆశల కొరకు ఏవి కూడా మనల్ని పరలోకం చేర్చవు. దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని మనం కలిగి ఉన్నప్పుడే, ఆయన సత్యాన్ని మనం గ్రహించినప్పుడే, ఆయన వాక్యాన్ని మనం హృదయంలో ఉంచుకున్నప్పుడే ఆయన రాజ్యంలో మనం చేరగలం. కనుక నేను ఉదయం కూడా జోసఫ్ చనిపోయాడని దేవుడు చెప్పాడు. మొదట చెప్పినప్పుడు మా చిన్నపిల్లల ఇంటికాడ ఉంది, వాళ్ళు చాలా త్యాగం చేశారమ్మా. గెడ్డలు దాటి దేవుని దగ్గరికి వస్తూ ఉండేవారు. కుటుంబాన్ని కూడా మరి వెళ్ళేసిన దినాలు ఉన్నాయి, నీళ్ళు కూడా రానిచ్చేవారు కదా అని చెప్పారు. కనుక అంత శ్రమ. మరి వీళ్ళ చిన్న తమ్ముడు కూడా క్రిస్టియన్ పెళ్లి చేయడానికి ప్రయాసపడ్డాడు. ఆ విధంగా మరి ముందుకు నడిచాడు. కానీ కొన్ని విషయాలు తొందరపడినా తిరిగి దేవుని దగ్గరికి రావడం ప్రారంభించాడు. కనుక మనం వెళ్ళిపోయిన చిన్న వారి గురించి దుఃఖపడమని దేవుని వాక్యం ఉంది. ఆయన రాజ్యంలో చేరి దేవుని స్తుతించి, అక్కడ ఎంతో గొప్ప మహిమ ఉంటుంది. పరలోక రాజ్యం ఈ లోక రాజ్యాల కంటే పరలోక రాజ్యం ఎంతో విలువైంది. అది ఆ పరలోక రాజ్యం ఎలాంటిదంటే మనం వర్ణించలేము దాన్ని. అక్కడ వీధులే బంగారం. ఈ లోకంలో మనకు బంగారం లేదు, అది లేదని దిగులు పడుతూ ఉంటాం. కానీ మనం చనిపోయిన తర్వాత మన కొరకు దేవుడు అనేకమైన వైఢూర్యాలు, అనేకమైన మేలిమి రత్నాలతో దేవుడు ఆ పరలోక రాజ్యాన్ని పొదిగి ఉంచాడు. ఈ లోకంలో ఎప్పటికైనా మనం శ్రమలే కదా, ఎంత భక్తి చేసినా శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు ఉంటానే ఉంటాయి. కానీ మన ప్రాణం విడిచి దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎంతో సంతోషం, ఆనందం, దుఃఖం ఉండదు, ఏది ఉండదు, ఆకలి ఉండదు, జబ్బుకు ఉండదు, ఏమీ ఉండదు. కానానుపురం చేరిన కనుక ఆ విలువైన కానానుపురం మనం చేరటానికే ఈ లోకంలో ఒక ప్రయాణం, దేవుని దగ్గరికి వెళ్తాం, మన ప్రయాణం చేస్తున్నాం. ఈయన ప్రయాణం ఇంతటితో ఆగిపోయింది కదా, ఇంతటితో ఈయన ప్రయాణం ఆగిపోయింది. కానీ మన ప్రయాణం ఉంది. విడిచి వెళ్ళిన మనుషుల మధ్య, లేకపోతే సంఘం మధ్యనే, లేకపోతే బంధువులు, భార్య, వీళ్ళ మధ్యనే ప్రయాణం. వీళ్ళు కూడా ప్రయాణంలో ఉన్నారు పరలోక రాజ్యం చేత. కానీ ఈ ప్రయాణంలో మనం అనేక సార్లు తొత్తరపడుతూ ఉంటాం. మన అడుగులు జారి సిద్ధమైన అన్నాడు దావీదు కదా. నా అడుగులు జారి సిద్ధమయ్యాను, అవి దేవుడు నన్ను తప్పించాడు. ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గురించి నేను చెప్తున్నాను అన్నాడు దావీదు. మనకి ఈ లోకంలో ఆశ్రయం మనుషుల మీద మనం అనుకుంటాం.
ఆయనే మనకు ఆశ్రయం, మన కోట ఆయనే. ఈ లోకంలో మనుషులు కాదు మనం అనుకునేది, దేవుని అనుకో, దేవుని వైపు చూడాలి. అందుకే దావీదు ఏమన్నాడు, కొండల తట్టు నా కనులెత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడి వచ్చును, యెహోవా వల్లే నాకు సహాయం. కనుక ఈ లోకమైన మనుషుల వైపు కనులెత్తుతూ ఉంటాం, ధనం వైపు, డబ్బు వైపు కదా, ఆస్తి వైపు, ఇంకేదో మనకి మనుషులకి ఎంత ఉన్నా మనుషుల యొక్క ఆశలు తీరం. కానీ దేవుని వైపు మనం కనులెత్తినప్పుడు దేవుడే మనకు ఆశ్రయం, ఆయనే మనకు దుర్గం, ఆయనే మనకి కోట అయి ఉన్నాడు. ఆ కోటను విడిచిపెట్టేస్తాము, ఆయన ఆశ్రయాన్ని విడిచిపెడతాం, మనుషుల వైపు చూసి మనుషుల వైపు పరుగులెత్తాం. ఏ మనుషుడు మనల్ని రక్షించడు, ఏ మనుషుడు మనకు పరలోకం ఇవ్వడు. దేవుని వాక్యము, దేవుని సత్యము మన హృదయంలో ఉన్నప్పుడే మన పరలోక రాజ్యం చేరతాం. కానీ ఈ ఎదుకర్లు కూడా మన పరలోకం ఇవ్వలేరు. ఏ నాయకులు మనకు పరలోకం ఇవ్వగలరా? ఇవ్వలేరు. కనుక దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు, దేవుని నీతిలో, ఆయన సత్యంలో మనం నడిచినప్పుడు, ఆయన వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు అదే మనం పరలోకంలో చేర్చగలుగుతాం. కనుక ఆ విలువైన పరలోకం విడిచి వెళ్ళిన కుటుంబం, బిడ్డలు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, మరి తనకు కలిగిన భార్య, వాళ్ళందరూ కూడా ఇంకా దేవునితో హత్తుకొని దేవునిలో నడిచి దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడి దేవుని వైపు చూసినప్పుడు దేవుడు వాళ్ళని కూడా పరలోక రాజ్యంలో చేర్చగలుగుతాడు. కనుక దోష దినం చనిపోయాడని మనం ఎవరూ కూడా దుఃఖపడే పని లేదు. ఆయన రాజ్యంలో చేర్చి ఇంకంతకంటే విలువైన మరి భాగ్యం ఇంకోటి లేదు. కనుక ఆయన కుటుంబం కొరకు మనం అందరం కూడా ప్రార్థన చేయాలని ఇంతవరకు మాటలు దేవుడు దీవించిన గాక ప్రార్థన చేసుకుంటాం. ప్రభువా, నీ పాదాలకు వందనాలు తండ్రి. దోషాలు చనిపోయినందుకు మేము ఎవరూ కూడా దిగులు పడము, నివ్వవద్దు ప్రభు. ఇంతవరకు ఆయన్ని బ్రతికించి ఆయనకు ఆరోగ్యం ఇచ్చి క్షేమంగా నువ్వు తీసుకున్నందుకు కూడా నీకు వేలాది వందనాలు ప్రభు. మంచం పట్టకుండా ఎంతో జాగ్రత్త అయిన మంచి మరణం ఆయనకి దయచేసావు నాయన. మాలాంటి వాళ్ళకి అలాంటి మరణం దొరుకుతుందో లేదో మాకైతే తెలియదు నాయన. నాయన నీ కృప ఆయనకి దయచేసావు, నీకు వందనాలు. ఈనాడు వెళ్ళిన తన బిడ్డలకు కూడా నీ గొప్ప ఆదరణ, నెమ్మది వాళ్ళు కూడా దయచేయండి. అలాగే ఎలిసిపెట్టము కూడా దయచేయండి ప్రభా. వీడు ఎంతో దుఃఖపడి ఏడ్చుంది నాయన. కానీ ఆ దుఃఖము నీకు, నీ రాజ్యం కొరకు దుఃఖపడే కుమార్తెగా చేయన. ఎన్నాడు వెళ్ళామా అందరూ కూడా మీరే తోడుగా నడిపించమని, ఎవరి భాగ్యాలను క్షమించమని యేసునామం బట్టి అడుగుతున్నాము తండ్రి. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ శక్తి ఇప్పుడు ఎలా మనకు తోడై నడిపించిన గాక. ఆమేన్.